తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం అంతా ఎండ దంచి కొట్టగా మధ్యాహ్నం తర్వాత వర్షం పడుతోంది. తిరుపతిలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వానకు ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. గాలివానతో వర్షం కురవడంతో తిరుపతి జిల్లాలో మామిడి పంటకు నష్టం కలుగుతోంది. ఈదురుగాలులకు మామిడికాయలు నేల రాలుతున్నాయి. అకాల వర్షాలు పంటలను దెబ్బతీస్తున్నాయి. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన మామిడి పంటకు నష్టం చేకూర్చింది. గాలివానకు తోడు ఈదురుగాలులు కూడా వీస్తూ ఉండడంతో కాయలు నేల రాలిపోయాయి. దీంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. సిద్దిపేట జిల్లాలో కూడా సేమ్ సీన్ ఉంది. హుస్నాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక వింత వాతావరణం చూస్తున్నాము. ఒకవైపు మండు టెండలు, ఉక్కపోత, వడగాల్పులతో అల్లాడిపోతుంటే మరోవైపు చిరుజల్లులు కురుస్తున్నాయి. చిరుజల్లులతో పాటు ఒక్కొక్క చోట భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఈదురుగాలులు కూడా తోడవడంతో మామిడి పంట నేలరాలిపోతూ ఉంది. తిరుమలలో వర్షం దంచి కొడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాన్ని కూడా చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో ఓ రకమైన వింత వాతావరణం అయితే మండు టెండల్లో కనిపిస్తూ ఉంది. ఇటు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వర్షం పడుతోంది. ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో అల్లాడారు ప్రజలు. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి అకస్మాత్తుగా వర్షం కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణాన్ని చూస్తున్నాము. తిరుపతిలో ఒకవైపు 41 డిగ్రీల హై టెంపరేచర్ చూపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం అకస్మాత్తుగా అకాల వర్షం కురుస్తూ ఉంది. అలాగే ఇటు సిద్దిపేట కావచ్చు, కాకినాడ జిల్లాలో కావచ్చు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తూ ఉంది. నిన్నటి వరకు కూడా ఉష్ణోగ్రతలు ఉక్కపోత తాళలేకపోయిన కాకినాడ సిటీ వాసులు ఇవాళ ఉదయం నుంచి కూడా చల్లటి వాతావరణంలో సేద తీరుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట ఈదురుగాలులు వర్షానికి నేల కొరుగుతూ ఉండడంతో అన్నదాతలైతే కలత చెందుతున్నారు. ఇటు ఉక్కపోతలు, అలాగే ఈదురుగాలులు, భారీ వర్షం, ఒక వింత వాతావరణాన్ని అయితే చూస్తున్నాం. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూ ఉంది. ఈ వానకు తోడు ఈదురుగాలులు కూడా తోడవడంతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇక తెలంగాణ సిద్దిపేట జిల్లా విషయానికి వస్తే కూడా ఈదురుగాలులతో కూడినటువంటి గాలి వాన పడుతూ ఉంది. ఇక కాకినాడ విషయానికి వస్తే ఉదయం నుంచి కూడా చల్లటి వాతావరణం ఉంది. ఆ తర్వాత భారీ వర్షం కురుస్తూ ఉంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మండు వేసవిలో చిరుజల్లులు కురుస్తున్నాయి.